హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియో ఏంటంటే 2025లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అండి. కొన్ని కాదు చాలానే జరిగాయి. కొంతమందికి ఈ ఇయర్ బ్యాడ్ కావచ్చు అండ్ కొంతమందికి గుడ్ కూడా కావచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఇయర్ అయితే చాలామందికి అనిపిస్తుంది ఈ ఇయర్ అయితే చాలా బ్యాడ్ అని. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయండి. ఇన్సిడెంట్స్ అంటే జనవరిలో అయితే మహాకుంభమేళలో చాలామంది ఆ తొక్కిసలాటలో చనిపోయారు. అండ్ నెక్స్ట్ వన్ అంటే ఫ్లైట్ క్రాష్ అండి. ఫ్లైట్ క్రాష్లో ఇది ఎవరు ఊహించలేదు. మేబీ దాంట్లో వెళ్తున్న వాళ్ళు కూడా ఊహించలేదేమో. మ్యాక్సిమం దాంట్లో ఉన్న వాళ్ళైతే ఆ క్రాష్లో చనిపోయారు. అది కాకుండా ఆ క్రాష్ జరిగినప్పుడు ఆ ఫ్లైట్ కింద క్రాష్ అయ్యేటప్పుడు కింద మెడికల్ కాలేజీల మీద పడి దాంట్లో ఉన్న స్టూడెంట్స్ కూడా చాలామంది చనిపోయారు. ఇలా ఇంకోసారి కూడా జరగొద్దని దేవుని ప్రార్థించుకుందామండి. అండ్ ఇంకా చాలా బెంగళూరు ఐపీఎల్ మన ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్లో కూడా బెంగళూరులో చాలామంది ఆ తొక్కిసలాటలో ఆ గుంపులో చనిపోయారు కదా. అండ్ ఇంకా కాశ్మీర్లో జరిగిన పెహల్గామ్ టెర్రర్ అటాక్ అండి. ఇది కూడా ఈ ఇయర్లో జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్. ఇంకా ఒడిశాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ అండ్ మన తెలంగాణలో జరిగిన చివెళ్ళ బస్ యాక్సిడెంట్ అండ్ కావేరీ బస్ యాక్సిడెంట్ ఇవన్నీ చాలా అసలు ఈ ఇయరే చాలా పెద్ద ఇన్సిడెంట్ ఇయర్ అని అనుకోవచ్చు మనం. చాలా చోట్ల చాలా ఇన్సిడెంట్స్ జరిగాయండి. ఇలా చెప్పుకుంటే ఈ ఇయర్ అసలు ఇన్సిడెంట్స్ ఇయర్ అని అనుకోవచ్చు. అలాగని మొత్తం బ్యాడ్గానే ఏం లేదు. కొన్ని కొన్ని మనం విన్నింగ్స్ కూడా అయ్యామండి. లైక్ మన ఆర్సీబీ గెలవడం అండ్ ఇండియా కూడా వరల్డ్ కప్ T20 కప్ అండ్ ఏషియన్ ఛాంపియన్ కప్ కూడా గెలిచింది కదా. అండ్ 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ కూడా ఈ ఇయర్లో వచ్చిందండి. చాలామంది వెళ్ళి దర్శించుకున్నారు. స్నానాలు కూడా చేశారు. సంగం స్నానం కూడా చేశారు. ఇది కూడా మంచిది అనుకోవచ్చు ఈ ఇయర్లో. ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా మన ఇండియానే గెలిచింది ఈ ఇయర్లో. కొంచెం మంచిగానే అనుకోవచ్చు. ఎక్కువ వరకు అయితే బ్యాడ్గానే అనిపిస్తుంది ఈ ఇయర్. ఎందుకంటే చాలామంది చనిపోయారు కదా. కాశ్మీర్లో జరిగిన పాకిస్తాన్ చేసిన పెహల్గామ్ టెర్రర్ అటాక్ అయితే దానికైతే మన ఇండియన్ ఆర్మీ నుంచి ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ స్టార్ట్ చేసి వాళ్ళకైతే మంచి ఆన్సర్ ఇచ్చామండి మనమైతే. ఈ ఇయర్ లాగా మరో ఇయర్ కూడా రాకూడదు అని అందరైతే కోరుకోవాలి. అండ్ మన హైదరాబాద్లో జరిగిన సంధ్య థియేటర్లో ఆ ఇన్సిడెంట్ కూడా మళ్ళీ జరగకూడదు అని కోరుకుందాం. అలాంటి ఇన్సిడెంట్ కూడా మళ్ళీ రాకూడదు. అండ్ మీకు కూడా ఈ ఇయర్లో కొన్ని మంచి జరగవచ్చు అండ్ కొన్ని చెడు కూడా జరగవచ్చు కదా. అండ్ ఈ ఇయర్ మీకు గుడ్ ఆర్ బ్యాడ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి.